వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. ప్రతిరోజు మంచి మంచి వంటకాలతో పాటు వాటిలోని న్యూట్రిషనల్ వాల్యూస్ని మీకు అందిస్తూ వస్తున్న హెల్దీ అండ్ టేస్టీలో మరి ఇవాళ వంటకాలు ఏంటో, ఏం స్పెషల్స్ ఉన్నాయో చూసేద్దామా? సో మన న్యూట్రిషనిస్ట్ గౌరీ ఎలాంటి ఐడియాస్తో వచ్చిందో తెలుసుకోవాలంటే పలకరించాలి కాబట్టి లెట్స్ స్టార్ట్. హాయ్ గౌరీ. హాయ్ మనీష. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ప్రతిరోజు పెరిగిపోతున్నాయి ఫస్ట్ థింగ్. సో మరి నువ్వు మీట్ అవ్వాలంటే ఈరోజు ఎలాంటి రెసిపీతో వచ్చావో చెప్పు. సో డెఫినెట్లీ కొంచెం అంటే న్యూట్రిషనలీ మనం చాలా మంది కూడా అని ట్రై చేస్తున్నారు అని కూడా తెలిసింది కూడా, కాబట్టి చక్కగా ఇప్పటివరకు చూపించినవి బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్రౌన్ బ్రెడ్ ఇవన్నీ కూడా చక్కగా చేంజెస్ తీసుకొచ్చారు మేజర్గా కార్బ్స్లో. సో దాంతో పాటు కూడా మనం లాట్ ఆఫ్ ప్రోటీన్ ఆప్షన్స్ చెప్తూనే ఉన్నాము. సో ఇదే మెయిన్గా అందరూ ఒక్కొక్క మీల్లో కూడా ఫాలో అవుతే చాలా మంచిది కదా. సో అలాగే ఆకుకూరలతో కూడా మనం చాలా మటుకు వెరైటీస్ అనేది తీసుకుంటూ వచ్చాం. అండ్ ఓన్లీ ఆకుకూరలనే కాకుండా మనం వెరైటీ ఆఫ్ రెసిపీస్ లో ఆకుకూరల్ని వైజ్ గా ఇంక్లూడ్ చేసుకున్నాం. చాలా బెటర్ యాక్చువల్గా. అండ్ కాంబినేషన్, సో ప్రోటీన్ అండ్ వెజిటబుల్ కాంబినేషన్స్ కూడా మనం చాలా మటుకు చేసుకుంటూ వచ్చాము. సో అలాగే అంత మంచి కాంబినేషన్ లోనే మనం ఇప్పుడు ఆకుకూరతో పాటు సో అంటే మేథీ వాడుతూ ముల్లంగి వాడుతూ ఒక మంచి జవార్ రోటీ చేసుకోబోతున్నాం అనమాట. ఓకే, మేథీ అండ్ ముల్లంగి జవార్ రోటీ. ఓకే, రెండు చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉన్నవే. మరి ఎలా ఉంటుందో చూద్దాము. దాంతోనే టేస్ట్ వచ్చేసేలా ఉంది, పెద్దగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా. బట్ లెట్స్ సీ దాంతో పాటు ఇంకేం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో. లెట్స్ స్టార్ట్. తీసుకొస్తాను ఇంగ్రీడియంట్స్. ఓకే, సో మై ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ముల్లంగి తురుము అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా న్యూట్రిషన్ వేసుకుంటున్నాము. సో దాంతో పాటు రెగ్యులర్ గా మనం కొంచెం రోటీ పరాఠాస్ లో వాడే మసాలాస్ కూడా ఉన్నాయన్నమాట. సో మేథీ ఈస్ కసూరి మేథీ. ఓకే, సో ముందుగా అయితే మనం కలిపేసుకుందాం చక్కగా అన్ని ఫ్లేవర్స్ వేసేసుకుని. అన్ని తురుము ఉన్నాయి ప్లస్ చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఏం కుక్ చేయక్కర్లేదు. సో జవార్ వేసేసుకున్నాం మనము, పిండి. తర్వాత కసూరి మేథీ, లాట్ ఆఫ్ ఫ్లేవర్ కదా. ముల్లంగి తురుము కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న పిండిని బట్టి చూసి వేసుకోవాలి. లైట్ గా ఉల్లిపాయలు అండ్ అల్లం కూడా తురిమే వేసుకుంటున్నాం మనం. బికాస్ జొన్న రొట్టెలు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి అవును, మనం కొంచెం ప్లాన్డ్ గా చేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి కూడా. అండ్ ఇప్పుడు కొంచెం పసుపు, ఫ్లాక్స్ సీడ్స్, కొంచెం ఇంగువ ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం చక్కగా. అండ్ జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా కూడా, ఒకవేళ కొంచెం ఏదైనా బ్లాండ్ గా అనిపిస్తే మాత్రం. అండ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం. ఓకే, అండ్ ఇప్పుడు కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ సరిపోతుంది. సో కొంచెం మనకి ఇంట్లో ఉండేవే కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకున్నామంటే న్యూట్రిషన్ కంప్లీట్ గా అనిపిస్తుంది. ఓకే, సో కొంచెం పిండికి సరిపడా ఉప్పు. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం చక్కగా. ఓకే, సో ఇప్పుడు అది మనకి తురుము కాబట్టి దాంట్లో కూడా కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా, దాన్ని బట్టి పిండిలో బాగా కలిసిపోతుంది. అది కూడా ఫ్లేవర్స్ కూడా బాగా కలుస్తాయి. సరే, నేను ఇక్కడేమో రొట్టి కాల్చుకోవడానికి కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక డ్రాప్ వేసాను కొంచెం దగ్గర పడడానికి. అవును, సో జొన్నలు అగైన్ కొంచెం మళ్ళీ హెవీగా అనిపించే ఛాన్సెస్ ఉంటుంటాయి కదా. అంటే చిన్నప్పటి నుంచి బాగా అలవాటు ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, కొంచెం ఇప్పుడు అలవాటు అవ్వడం స్టార్ట్ చేసుకున్న వాళ్ళకైతే మాత్రం కష్టం స్టార్టింగ్ లో కొంచెం, బికాస్ టేస్ట్ చేంజ్ చాలా మటుకు ఉంటుంది. అవును, అండ్ మనం రెగ్యులర్ గా తినే వీట్ రోటీస్ ఏవైతే ఉంటాయో అవైతే చాలా సాఫ్ట్ గా కూడా ఉంటాయి మనకి. అవును, సో జొన్నలు కూడా చేసి నాకు ఇమ్మీడియట్ గా తినకపోయినా కొంచెం హార్డ్ అవ్వడము అలాంటివి చూస్తూ ఉంటాం కాబట్టి టేస్ట్ వైజ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. బట్ అలవాటు అయిపోతుంది. అది మనం హెల్దీ తినాలి అనుకుని కనుక స్టార్ట్ చేసామంటే డెఫినెట్లీ అలవాటు అయిపోతుంది. సో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో జొన్న పిండిలో మనకి మేజర్ గా ఫైబర్ ఉంటుంది కదా. ఫైబర్, ప్రోటీన్స్, ఫోలిక్ యాసిడ్ ఇలాంటివి చాలా ఇంకా మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. ఓకే, సో మనకి జొన్న పిండి అంతా రెడీ కాబట్టి జస్ట్ ఒత్తేసుకుంటే కాల్ చేసుకోవచ్చు కదా. సో నువ్వు ఎలాగో అది ఒత్తుతూ ఉండు. అండ్ జొన్న
తిండి ఇది చూసిన తర్వాత ఇంకొక డౌట్ కూడా వచ్చింది ఏంటంటే ఇండైజెషన్. ఓకే. సో ఇందాక నుంచి పడదు అని అనుకుంటున్నాము, కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది ఇండైజెషనే. ఒకటి రెండు తిన్నామంటే ఇంకా అలాగే ఉంటుంది. బట్ ఎప్పుడైనా సరే జొన్న పిండనే కాదు, ఏదైనా కూడా ఇండైజెషన్ అనేది వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా మనకు రిలీఫ్ కావాలంటే ఏం తీసుకోవచ్చు అంటావు? యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మామూలుగా అయితే ఎనీ ఫైబర్ రిచ్ ప్రోటీన్ ఏది తీసుకున్నా కూడా, ఆర్ నైట్ సరిగ్గా తినలేదు, ఆర్ యూనో ఎనీ చేంజెస్ ఒకవేళ డైట్లో ఉన్నా కూడా ఫస్ట్ మనకి ఎఫెక్ట్ అయ్యేది డైజెషన్. సో ఇమ్మీడియట్ రిలీఫ్ అనుకుంటే ఇప్పుడు మామూలుగా ఇండైజెషన్ అయినా, లేదంటే అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్తో పాటు ఇండైజెషన్ కూడా మనకి చూస్తూ ఉంటాం. ఒకవేళ బయట తిని పై పొట్ట నొప్పి వస్తున్నా కూడా, సో అది ఇన్ఫెక్షన్ విత్ మనకి కొంచెం ఇండైజెషన్ కూడా ఉంటుంది. సో మామూలు ఇండైజెషన్ ఒకవేళ అసలు నిద్ర పట్టట్లేదు డిన్నర్ టైంలో అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రం ఇమ్మీడియట్ గా చాలా మంది అయితే మనం చూస్తూ ఉంటాము 1 hour తర్వాత యూనో కొంచెం డైజెషన్ కి మనం చూస్తూ ఉంటాం చప్పరించేవి చాలా బిళ్ళలు ఉంటాయి, అవి తీసుకుంటాం. అల్లం, జీరా వాటర్ ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉంటారు, డైజెషన్ కి హెల్ప్ అవుతుందని. కానీ జనరల్ గా అయితే చాలా మటుకు కొంచెం అసిడిక్ మనకి ఎప్పుడైతే లోపల ఉంటుందో అప్పుడు కొంచెం బాగా డైజెస్ట్ అవుతుంది. సో అందుకని ఒక గ్లాస్ సోడా కనుక, ప్లెయిన్ సోడా కనుక తీసుకున్నా యాక్చువల్లీ ఇమీడియట్ రిలీఫ్ ఇస్తుంది డైజెషన్ కి. లేదు అనుకున్నప్పుడు మాత్రం జీరా వాటర్ లో చక్కగా బాయిల్ చేసుకుని అదొక గ్లాస్ తీసేసుకుని కొంచెం హాట్ వాటర్ గా, అంటే లూకోమ్ వాటర్ గా కనుక తీసుకున్నాము అంటే సరిపోతుంది అనమాట. బికాస్ ఈ జీరా ఇలాంటివన్నీ కూడా డైజెషన్ కి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ వాటర్ సరిగ్గా లేకపోయినా కూడా ఇండైజెషన్ మనం చూస్తూ ఉంటాము. సో రాత్రిపూట అండ్ ఒకవేళ ఎక్కువ మసాలా స్టఫ్ అవి తీసుకున్నా ఇండైజెషన్ ప్రాబ్లం ఆర్ నిద్ర పట్టకపోవడం మనం చూస్తూ ఉంటాం. సో వాటర్ ఇంటేక్ అనేది మనం చూసుకోవాలి. సో కొంచెం గోరువెచ్చని నీళ్లు కనుక ఒక 1/2 glass మనం తీసుకున్నాము, జీరా వాటర్, కొంచెం లూకామ్ వాటర్, కొంచెం నిమ్మరసం వేసుకుని తీసుకోవడము, లేదంటే కొంచెం వాకింగ్ ఇటు అటు చేయడం, బాగా ఇలా వాటర్ తీసుకుని, ఇవి సింపుల్ టెక్నిక్స్ మనం తీసుకునేది. మనకి తెలుస్తుంది కదా ప్రీవియస్ గా మనం ఎంత వాటర్ ఇంటేక్ తీసుకున్నాము, ఒక రోజు సరిగ్గా తాగట్లేదు అని మనకే అనిపిస్తూ ఉంటుంది. అది గమనిస్తే కనుక వాటర్ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయొచ్చు. బట్ ఇమ్మీడియట్ రిలీఫ్ అంటే ఇమ్మీడియట్ గా ఒక గ్లాస్ ఆఫ్ ప్లెయిన్ సోడా కనుక తీసుకున్నారంటే pH వల్ల ఏదైతే ఉంటుందో కొంచెం మనకి డైజెషన్ ఆర్ కొంచెం ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో తగ్గుతుంది. అవును. సో అది ఎలాగో ఇష్టంగానే తాగుతారు కూడా కాబట్టి చాలా వరకు. సో ఐ థింక్ ఇమీడియట్ గా సోడా అవైలబుల్ గా ఉంటే అది బెటర్ అనమాట, బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మామూలుగా అంటే సొంటి పొడి, వాము, తర్వాత కొంచెం ఈ జీరా వాటర్, వాము వాటర్, ఇవన్నీ కూడా మనకి చక్కగా డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది. తర్వాత కనుక మజ్జిగ అలా తీసుకున్నారు అంటే చక్కగా నిద్ర కూడా పడుతుంది ఒకవేళ డిన్నర్ టైంలో ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటాయి. అవును. సో ఇండైజెషన్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇవన్నీ ఫాలో అవ్వచ్చు. సో జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం. ముల్లంగి ఫ్లేవర్ కొంచెం బాగా తెలిసేలా వేసుకున్నాం అనమాట. అండ్ కసూరి మేథి కూడా ఉంది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉండబోతుంది. సో బ్రేక్కి ముందు ప్రిపరేషన్ అంతా చూశారు. సో బ్రేక్ టైంలో రొట్టె కూడా రెడీ చేసి పెట్టేసింది గౌరీ. సో ప్యాన్ కూడా హీట్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసి కాల్ చేసుకుందాం. సో జొన్న రొట్టె కాబట్టి మనకి మరీ పెద్ద చపాతీ లాగా కాకుండా పక్కగా అలాగే చేసుకున్నాము. అండ్ ఎక్కువ విరక్కుండా కొంచెం ఇలా చేసుకుంటేనే బెటర్ కూడా. ఫస్ట్ టైం చేసుకుంటున్నప్పుడు కొంచెం చిన్నగా ప్లాన్ చేసుకుని ఇలా పరాఠాస్ కూడా మనం ప్లాన్ మోస్ట్లీ చేత్తో ఒత్తేసుకుంటే కూడా మనకి సరిపోతుంది జొన్న రొట్టె అన్నాక. ఓకే, అయితే సో ఇది మనకి 2 వైపులా కాల్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి కాల్ చేద్దాం. సో ఇప్పుడు దీనికి వేడి చేస్తుంది అని అనుకున్నప్పుడు మామూలుగా పెరుగు తీసుకోవడం బాగా అలవాటు ఉంటుంది కదా, పక్కనే కొంచెం పెరుగు పెట్టుకోవడం. దాంట్లో ఏమైనా మనం వెరైటీస్ ట్రై చేయొచ్చు అంటావా? యాక్చువల్లీ కొంచెం వాము ఇప్పుడు మనం దీంట్లో కూడా వేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం అదే పౌడర్ లాగానో జీరా పౌడరు మనం తీసుకున్న రైతాతో పాటు యాక్చువల్లీ తీసుకోవచ్చు. సో అలా వాము, జీరా వేసుకోవడం, కొంచెం సొంటి పొడి వేసుకోవడము, ఇవన్నీ కూడా ఈ స్పైసెస్ ఇవన్నీ కూడా మనకి మెటబాలిజం ఎలా అయితే పెంచుతుందో దాంతో పాటు డైజెషన్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకనే పెరుగు సో ప్రోబయోటిక్, మళ్ళీ సో ప్రోబయోటిక్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది డైజెషన్ కి. కాకపోతే ఏంటంటే కొంచెం వాకింగ్ అయితే నెసెసరీ. సో వెంటనే అలా ఒక 1/2 hour తర్వాత కొంచెం సేపు వాకింగ్ చేశారు అంటే బెటర్. వెంటనే పడుకోవడం అలాంటివి చేయకుండా ఉంటేనే చాలా మంచిది. ఓకే, డైజెషన్ కూడా. సో దీంతో పాటు ఒకవేళ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు మెల్లగా అంటే దీంతో పాటు మళ్ళీ హెవీగా చనా పప్పు ఆర్ ఎనీ నాన్ వెజ్ కర్రీ లా కాకుండా లైట్ గా ఏదైనా పప్పు చారు, లేకపోతే లైట్ గా కొంచెంగా పన్నీర్ వేసుకుని ఏదైనా వేరే ఎనీ అదర్ లాట్ ఆఫ్ టొమాటోస్, సొరకాయ, పొట్లకాయ, ఇవన్నీ కూడా లో క్యాలరీ కాబట్టి అవి వేసుకుని దోసకాయ లైట్ గా అనిపిస్తుంది, అలా ప్లాన్ చేసుకోవచ్చు. మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. సో మెల్లమెల్లగా ఫైబర్ పెంచడము, ప్రోటీన్స్ పెంచడం అలా చేస్తే కొంచెం డైజెషన్ కి బాగా హెల్ప్ అవుతుంది.
ఓకే, అయితే సో ఫస్ట్ సైడ్ కాలిపోయి ఉంటుంది, ఇప్పుడు సెకండ్ సైడ్ పెట్టాం. సూపర్. ఓకే, సో సెకండ్ సైడ్ కూడా ఇలాగే కాలిపోతే మనం సర్వ్ చేసేసుకుందాం. సో 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే, సో సెకండ్ సైడ్ కూడా మనకి రొట్టె కాలిపోయి ఉంటుంది చక్కగా. ఇంక ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, చిల్లీ ఫ్లేక్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కొంచెం క్రిస్పీగానే ఉంటుంది కదా మనకి జొన్న రొట్టె అన్నాక. ఓకే అండి, సో రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు ఈ రొట్టె తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. మేథి ముల్లంగి జోవార్ రోటీకి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, ముల్లంగి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఉల్లిపాయ 1, అల్లం తురుము 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఫ్లాక్స్ సీడ్స్ 1 టీ స్పూన్, కసూరి మేథి కొద్దిగా, ఇంగువ చిటికెడు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. మేథి ముల్లంగి జోవార్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో జొన్న పిండి, కసూరి మేథి, ముల్లంగి తురుము, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, పచ్చిమిరపకాయలు, పసుపు, ఇంగువ, జీలకర్ర పొడి, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్, ఫ్లాక్స్ సీడ్స్, తగినంత ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసుకుని చపాతీ పిండిలాగా కలుపుకుని దీన్ని కొంచెం కొంచెంగా తీసి చపాతీలా ఒత్తుకోవాలి. పెనం పైన నూనె వేసి దీన్ని 2 వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే మేథి ముల్లంగి జోవార్ రోటీ రెడీ.